హలో హాయ్ వెల్కమ్ టు మన టెక్పీడియా. ఈరోజు మనము స్పెషల్గా ఏదన్నా యాడ్ చేయాలి అంటే మన ఫ్రంట్ ఎండ్లో ఎట్లా యాడ్ చేయాలి అనేది చూపిస్తాను. ఫ్రంట్ ఎండ్లో మనము ఎడిట్స్ ఏమన్నా చేయాలంటే రెండు ప్లగిన్స్ మాత్రమే ఎక్కువ వాడతాము. ఒకటి ఎలిమెంటరీ, ఒకటి ఇంకోటి ఏమో డబ్ల్యూపీ బేకరీ ఒకటి. ఇప్పుడు నా దగ్గర ఉంది డబ్ల్యూపీ బేకరీ బిల్డర్. సో దీని మీద నేను ఇక్కడ ఇప్పుడు వెబ్సైట్ నాది ఫ్రంట్ ప్యానల్ ఒకసారి చూపిస్తాను. ఇది నా ఫ్రంట్ ప్యానల్. ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ కింద ఇక్కడ కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ కింద నేను ఒక బ్లాగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నాది ఏదైతే నేను రాస్తున్నానో నా ఓన్ కంటెంట్ కరీంగలి మాలకు రిలేటెడ్ గా ఆ కంటెంట్ అనేది నేను ఇక్కడ ఫస్ట్ పేజ్ లోనే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి ఇక్కడ నా వెబ్సైట్ లో ఎక్కడ కనబడట్లేవు. ఫ్రంట్ పేజ్ లో బ్లాగ్ లోకి వెళ్తేనే నాకు కనబడుతున్నాయి. కాబట్టి నేను దాన్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ లైవ్ వర్షిప్ కింద ఇక్కడ నేను వేద్దాం అనుకుంటున్నా. సో ఇది వేయాలి అంటే ఏం చేయాలి అంటే, ఏదైనా సరే బ్లాగ్ అనే కాదు, మీరు అక్కడ ఏదైనా సరే వీడియోస్ అయినా ఫొటోస్ అయినా గ్యాలరీ అయినా కూడా ఏదైనా కూడా ఇక్కడే యాడ్ చేయాలి. డబ్ల్యూపీ బేకరీ ఎడిట్ విత్ డబ్ల్యూపీ బేకరీ వెళ్తాను. వెళ్ళి అక్కడ నేను ఒకసారి క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకు ఫ్రంట్ ఎండ్ ప్యానల్ విత్ ఎడిటబుల్ గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను, మీకు ఇందాక చెప్పినా కదా, ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. వీడియోస్ కింద, ఈ వీడియోస్ కింద యాడ్ చేయాలి అంటే నాకు ఇక్కడ ఎల్లో కలర్ లో ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ తీసుకొని ఫస్ట్ నేను ఒక స్పేస్ ఇస్తాను. ఇక్కడ దాని స్పేస్ ఇస్తాను. ఆ స్పేస్ బదులు నేను దాన్ని ఏమంటానంటే ఒక సపరేటర్ కింద తీసుకుంటాను. సపరేటర్ అని కొడతాను. ఇక్కడ నాకు సపరేటర్ వచ్చింది. ఈ సెపరేటర్ ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఆ సెపరేటర్ లైన్ అనేది కూడా నేను బార్డర్ లైన్ కానీ దాని కలర్ కానీ అన్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు బ్లాక్ కలర్ లైన్ కావాలి. బ్లాక్ కలర్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సేవ్ చేంజెస్ కొడతాను. సేవ్ చేంజెస్ కొట్టిన తర్వాత ఇక్కడ లైన్ వచ్చింది, చూసారు కదా. సో ఇక్కడ లైన్ వచ్చింది. ఇక్కడ నేను ఏదైతే నా బ్లాగ్ ఉందో ఆ బ్లాగ్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ గ్యాలరీ యాడ్ చేసుకోవచ్చు, సింగిల్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ ఫామ్ యాడ్ చేసుకోవచ్చు, రో యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ బ్లాక్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఐకాన్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ పినింట్రెస్ట్, సోషల్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ నా బ్లాగ్స్ అనేది, నా పోస్ట్ అనేది యాడ్ చేసుకుంటా చాలు నాకు. ఎందుకంటే నా పోస్ట్ ఎక్కడో పడి ఉన్నాయి వెబ్సైట్ లో, కాబట్టి నేను దాన్ని ఫ్రంట్ ఎండ్ కి తీసుకొని వస్తాను. సో ఇక్కడ పోస్ట్ అనేది నాది ఇక్కడ యాడ్ అయింది, మీకు కనబడుతుంది. అయితే సింగిల్ గా పెద్ద పోస్ట్ ఒకటే వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తానంటే స్లైడర్ తీసేసి ఇక్కడ గ్రిడ్ పెట్టుకుంటాను. గ్రిడ్ పెట్టుకొని స్టైల్ 5 పెడతా. ఇక్కడ సేవ్ చేస్తా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ ఓవరాల్ గా మనకు అన్ని నా బ్లాగ్స్ అయితే వచ్చేసినాయి. కానీ నాకు ఇన్ని బ్లాగ్స్ అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఒక 3A బ్లాగ్స్, 1, 2, 3 ఈ 3 బ్లాగ్స్ ఉంటే నాకు చాలు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ బటన్ కొట్టేసి గ్రిడ్ పెట్టుకున్నాను. ఇక్కడ స్టైల్ 5 పెట్టుకున్నాను. ఇక్కడ నాకేంటంటే ఓన్లీ కరీంగలి మాల రిలేటెడ్వి నాకు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 రుద్రాక్షణ. సో ఓవరాల్ గా 3 ఉన్నాయి. ఈ 3 చాలు నాకు. ఈ 3 అయితే ఇనఫ్. ఈ 3ని ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఓవరాల్ గా నేను ఇక్కడ ఒక బ్లాగ్ ని అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇట్లా మనము బ్లాగ్ ని యాడ్ చేయాలంటే ఓవరాల్ గా మనకు యాక్చువల్లీ ఇక్కడ మనం 6 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే 3 యాడ్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఇక్కడ అప్డేట్ కొట్టేసేసి మనం సైట్ ని ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నా సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చినాయి. దాని తర్వాత ఇక్కడ కింద నా బ్లాగ్స్ కూడా వచ్చేసినాయి. సో ఇది మనం ఫ్రంట్ ఎండ్ లో డబ్ల్యూపీ బేకరీ పేజ్ బిల్డర్ లో మన బ్లాగ్స్ యాడ్ చేసే పద్ధతి. ఈజీ స్టెప్ ఇది. జై హింద్, జై భారత్.